ఇప్పుడు ధర్మస్థలం అధర్మస్థలం అయింది, ఇట్లాంటి వ్యాఖ్యలన్నీ వచ్చింది. నిజంగానే ఇప్పుడు అధర్మం లాగే దాన్ని మూసేస్తున్నారు. మూసేసి ఏం జరగలేదు, గజం మిథ్య, పలాయనం మిథ్య, ఇదంతా కూడా కావాలని కొంతమంది కుట్రపూరితంగా తీసుకొని వచ్చారు అని. ఇది నిజంగా చాలా అన్యాయమైన విషయం. ఇప్పుడు ఒక 6 నెలల్లో 3 నెలల్లో మీరు అనేక కోణాలు చేసి ఎంక్వైరీలు చేసి, అలాగే ఇదంతా పారదర్శకంగా పౌర సమాజాన్ని, మీడియాను, న్యాయమూర్తులను భాగస్వాములను చేసి చేయాల్సింది పోయి పోలీసులే ఒక 3 సిట్లు వేయడం, వాళ్ళే లేదో చూడడం చేయటం. కాబట్టి ఇది చాలా అన్యాయం అని చెప్పాల్సి వస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం కూడా దీన్ని నిజానిజాలు తేల్చడం మీద కంటే తమ మీద ఏం రాకుండా చూసుకోవటం. మేము కూడా మతంతోనే ఉన్నాం. కర్ణాటక ఒక్కటే కదా బీజేపీకి దక్షిణాదిన ఉంది. బట్ అక్కడ కాంగ్రెస్ మఠాలు, ఈ కులాలు, వర్గాలు, వీటి ప్రాబల్యం ఎక్కువే. అందుకని ఇక్కడ బయటికి వచ్చిన ఒక విషయం కాస్త క్లోజ్ అయిపోతున్నట్టుగా కనిపిస్తుంది. అది ఆందోళనకరమే కదా, అభ్యంతరకరం. అప్పుడు అది కూడా వచ్చింది. ఇప్పుడు సనాతనం అని చెప్పేటటువంటి ప్రసిద్ధులు, లేకపోతే ముఖ్యమంత్రులు, ఉప ముఖ్యమంత్రులు, వాళ్ళందరూ దీని మీద ఎందుకు ఫోకస్ పెట్టట్లేదు, ఏం జరిగిందో తేల్చడానికనే ఆరోపణ, విమర్శ కూడా వచ్చింది. వాళ్ళైనా ఇప్పుడు బయటికి రావాలి కదా. ఇప్పుడు ధర్మస్థలంలో జరగలేదని నిర్ధారణ అయితే అది మతానికి మంచిదే కదా. కానీ మధ్యలోనే మూసేసి చేయాల్సి మర్చిపూర్చి అన్నట్టుగా ఎందుకు చేయాలన్నది ఇక్కడ ప్రశ్న.